రాష్ట్రంలో నిలిచిపోయిన 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో త్వరలోనే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేక విద్యా వ్యవస్థలో అన్ని అవస్థలే కనబడతా ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా రివ్యూ నిర్వహించలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అసలు విద్యా వ్యవస్థ పైన ఏమైనా మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? కొంచెమైనా విద్యార్థులపైన, భావి తెలంగాణ రాష్ట్ర పౌరులపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రేపు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వారి వెన్నెముక విరిచే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చదువుకోవద్దు ఇక్కడ అనే విధంగా మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా వెంటనే విడుదల చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నదే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం. దయచేసి వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా వారి భవిష్యత్తు బంగారుమయమయ్యే విధంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ విద్యార్థి తరఫున రిప్రజెంటేషన్ మాత్రం ఇస్తా ఉన్నాం. కాకపోతే రాబో రోజుల్లో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ల ముట్టడితో పాటు సీఎం గారి ఇంటి ముట్టడితో పాటు సీఎం గారిని ఎక్కడెక్కడ గెరావు చేసే కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫీజు బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.